భాద్రపద శుద్ధ చవితి సమీపిస్తున్న నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో కొత్త శోభ సంతరించుకుంది. రంగురంగుల అందమైన సుందర మండపాలు విద్యుత్ కాంతులతో దేదీప్యమానంగా వెలిగిపోయేందుకు సిద్ధమవుతున్న వేళ విభిన్న ఆకృతుల్లో విఘ్నాధిపతి కొలువుతీరనున్నాడు. గణపతి ఉత్సవాల నిర్వహణను, పర్యావరణ పరిరక్షణతో పాటు జల కాలుష్యాన్ని నివారించాలి అన్న అవగాహన మండప నిర్వాహకుల్లో పెద్ద మార్పే తెచ్చింది. దీంతో ఈ ఏడాది ఎకో ఫ్రెండ్లీ గణేష్ విగ్రహాల వాడకంపై మక్కువ పెరిగింది. తెలుగు రాష్ట్రాల్లో సందడి చేస్తున్న మట్టి విగ్రహాలపై హెచ్ఎంటీవీ గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. కులమతాలకు అతీతంగా దేశంలో జరుపుకునే ఏకైక అతి పెద్ద పండుగ వినాయక చవితి. భాద్రపద శుద్ధ చవితి వచ్చిందంటే దేశమంతా ఒక సరికొత్త శోభను సంతరించుకుంటుంది. వీధి వీధిన వాడవాడల ప్రత్యేకంగా మండపాలు వేసి విఘ్నాధిపతిని ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఎకో ఫ్రెండ్లీ గణేష్ వాడాలని చెప్పేసి స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వాలు పెద్ద ఎత్తున విజ్ఞప్తులు చేస్తున్నాయి. అవి ఇప్పుడిప్పుడు కాస్త ఫలితాలను ఇస్తున్నాయి. తాజాగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మట్టి గణపతులపై మక్కువ పెంచుకుంటున్నారు ప్రజలు. విఘ్నాలను తొలగించే దేవుడు వినాయకుడు. గణనాథుడి జన్మించిన భాద్రపద శుద్ధ చవితి సమీపిస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ కొత్త శోభను సంతరించుకుంది. ఊరువాడ అన్న తేడా లేకుండా ప్రతి ప్రాంతంలో గణపతి మండపాల ఏర్పాటు హడావిడి సాగుతుంది. అయితే ఏడాది గణేష్ నవరాత్రుల ఉత్సవాలను మట్టి గణనాథులతో అత్యంత వైభవంగా నిర్వహించేందుకు నిర్వాహకులు సిద్ధమవుతున్నారు. పండుగలలో ప్రథమ పండుగ, పూజలలో ప్రథమ పూజ వినాయక పూజ. గణనాథుడి నవరాత్రి ఉత్సవాన్ని అంగరంగ జరిపించడం తెలుగు రాష్ట్రాలలో ఆనవాయితీగా వస్తుంది. ఏకదంతాయ వక్రతుండాయ గౌరీ తనయాయ ధీమయి అంటూ బొజ్జ గణపయ్యపై ఉన్న భక్తిని ప్రతి ఒక్కరూ మనసారా చాటుతారు. వినాయక చవితి వచ్చిందంటే చాలు కుల మతాలకు అతీతంగా అత్యంత ఉత్సాహవంతంగా వీధి వీధిన వాడవాడల సంబరాలు అంబరాన్ని తాకుతాయి. తమ స్థాయి శక్తి కొలది చిన్న విగ్రహం నుండి అతి భారీ విగ్రహాల వరకు ప్రతిష్ఠించి నిర్వాహకులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. 5 రోజులు, 9 రోజులు, 11 రోజులు పూజలు నిర్వహించి గంగమ్మ ఒడిలోకి గణపయ్యను సాంప్రదాయబద్ధంగా అత్యంత ఘనంగా సాగనంపుతారు. ఈ వేడుకను అత్యంత ఘనంగా నిర్వహించేందుకు నిర్వాహకులు పోటీలు పడుతుంటారు. విభిన్న ఆకృతుల్లో ఉన్న వినాయక విగ్రహాలను ఎంపిక చేసుకోవడం దగ్గర నుండి మండపాలను అత్యంత సుందరంగా అలంకరించుకోవడంతో పాటు నవరాత్రుల సాంస్కృతిక కార్యక్రమాలను అత్యంత ఘనంగా నిర్వహించుకునేందుకు పక్కా ప్రణాళికతో తమ ప్రత్యేకతను చాటుకుంటారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాల వాడకంతో పర్యావరణానికి హాని కలగటంతో పాటు విపరీతమైన జల కాలుష్యం పెరిగిపోతున్న నేపథ్యంలో పర్యావరణ ప్రేమికుల ఆందోళనలతో న్యాయస్థానాల సూచనల మేరకు ప్రభుత్వాలు సైతం వినాయక చవితిని మట్టి విగ్రహాలతో నిర్వహించుకోవాలని పెద్ద ఎత్తున ప్రచారం చేయడంతో పాటు అవగాహన కార్యక్రమాలు చేపట్టాయి. దీంతో మహానగరాలతో పాటు సాధారణ పట్టణాల్లో సైతం మట్టి ప్రతిమలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు ప్రజలు. ప్రకృతితో మమేకమయ్యే పండగగా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న వినాయక చవితిని దేశవ్యాప్తంగా అంగరంగ వైభవంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. హిందూ బంధువులందరినీ ఏకం చేసేందుకు లోకమాన్య బాలగంగాధర్ తిలక్ ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమం దినదిన ప్రవర్ధమానంగా పెరిగిపోతుంది. ప్రకృతితో మమేకమైన పండుగగా ప్రత్యేక గుర్తింపు ఉంది వినాయక చవితికి. విగ్రహాల ఎంపిక, మండపాల నిర్వహణతో శాస్త్రయుక్తంగా వివిధ రకాల పూజలు నిర్వహించడం ఈ పండుగ ప్రత్యేకత. ముఖ్యంగా ఈ పండుగ ప్రకృతికి, మానవునికి మధ్య ఉన్న సహజ సంబంధాన్ని ప్రత్యేకంగా చాటి చెబుతుంది. మట్టితో మనిషికున్న బంధాన్ని తెలపటంతో పాటు మానవుని ఆకలికి అవసరమైన పండ్లను, ఆరోగ్యానికి అవసరమైన ఔషధ మొక్కలను, శరీరాన్ని ఉత్సాహపరిచి సుగంధం వెదజల్లే పువ్వులను ఇచ్చే చెట్లతో పూజలు చేసే పండుగనే ఈ వినాయక చవితి. దీనిని బట్టి వినాయక చవితి అంటే మనకు ఆధ్యాత్మిక శాంతి, పర్యావరణ పరిరక్షణ రెండింటిని కలిగించే అతి పెద్ద పండుగ. ముఖ్యంగా ఈ పండుగలో 21 రకాల ఆకులు, బిల్వం, మారేడు, జమ్మి, రేగు, ఉమ్మెత్త, దుర్వ, వేప, 21 రకాల పండ్లు, జామ, దానిమ్మ, వెలగ, చెరుకు, అరటి, చీని, సీతాఫలం, పసుపు, కుంకుమ, ఆకులు, పత్రి అన్ని ప్రకృతిలో లభించే పదార్థాలే. ముఖ్యంగా ప్రతి ఆకు ఒక అర్థం చెబుతుంది. గణేష్ పూజలోనే ప్రకృతిని ఆరాధించాలి, రక్షించాలి అన్న సందేశం ఉంది. మట్టి విగ్రహాలను తయారు చేసేందుకు కోలకత్తా, బీహార్, ఒడిశా నుండి వచ్చిన నిపుణులైన కళాకారులు గత 4-5 నెలల నుండి విగ్రహాల తయారీలో పూర్తిగా నిమగ్నమై ఉన్నారు. ప్రత్యేకమైన అనుభవం ఉన్నటువంటి కళాకారులు ఆకర్షణీయంగా విగ్రహాలను తయారు చేస్తూ అందరి మన్ననలను పొందుతున్నారు. ముందుగా వెదురు కర్రలతో ఫ్రేమ్ తయారు చేసి వరిగడ్డతో ఓ రూపం చేసి ఆ గడ్డికి మట్టి పూత పూసి
ప్రకృతి పరంగా లభించే రంగులను వాడి అత్యంత అందంగా ఆకర్షణీయంగా మండప నిర్వాహకులు కోరిన విధంగా కావాల్సిన ఎత్తుతో మట్టి ప్రతిమలను తయారు చేసి ఇవ్వడం వీరి ప్రత్యేకత. 72 అడుగుల మట్టి గణేష్ విగ్రహం పెడితే బాగుంది అని చెప్పేసి చూడడానికి వచ్చామండి. చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ లాస్ట్ ఇయర్ కూడా పెట్టారని చెప్పేసి తెలిసింది. ఇప్పుడు కూడా చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ చూస్తే ప్రతిమ ఇక్కడ శివయ్యతో పాటు వాసవి కన్యకా పరమేశ్వర విగ్రహం కూడా ఏర్పాటు చేశారు పక్క నుండి. ఈ గణేశుడితో పాటు ఇంకా వేరే గణేశుల్ని చూసాము, అవి కూడా అన్నీ బాగున్నాయి. ప్రకృతికి హాని కలగకుండా అంత ప్రశాంతంగా జరిగిపోయే వాతావరణంలో ఈ గణేష్ పండుగని జరుపుకుందాం. ఎవరికి మనలోంటి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా మనం చూసుకుందాం. అంటే ప్రకృతికి ఇబ్బంది కలిగిస్తుంది కాబట్టి వాటర్లో నిమజ్జనం చేసిన టైంలో కూడా వాటర్ కూడా కలుషితం అవుతుంది కాబట్టి మట్టి గణపతిని పూజించడం మనకు శ్రేష్టంగా చెప్తున్నారు ఆది కాలం నుంచి కూడా. అది రాను రాను యుగంలో యూత్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతూ విధ విధాల గణేష్లను తయారు చేస్తూ అదొక భక్తిపరవశంగా తీసుకెళ్తున్నారు. కానీ వాళ్ళు చేసే ఉద్దేశం మంచిదే. ఇంకా ఈ ఉద్దేశంతో చేస్తున్నప్పుడు అసలు గణేశుడికి సంబంధించిన విధి విధానాలు ఎలా ఉన్నాయి, దీనివల్ల ఇంకా ఏంటి, ఎలాంటి సంప్రదాయాలు ఉండేవి ముందు తరంలో నుంచి కూడా అనేవి అంతా తెలుసుకుంటూ ప్రతిదీ మిస్ అవ్వకుండా ముందుకు తీసుకెళ్తే బాగుంటుందని ఒక ఉద్దేశం అండి. మనకు కావలసిన గణేష ప్రతిమ కోసం ఫోటో చూపిస్తే చాలు, రూపం ఏదైనా ఎంత హైట్ లో కావాలన్నా విగ్రహాన్ని తయారు చేసి ఇవ్వటం వీరి ప్రత్యేకత. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో పోలిస్తే మట్టి ప్రతిమలు పూర్తిగా భిన్నంగా ఉంటాయన్నారు. పూర్తిగా న్యాచురల్ కలర్స్ వినియోగంతో పాటు దుస్తులు, కేశాలను కూడా విగ్రహాలంకరణ కోసం ఉపయోగిస్తున్నారు. దీంతో గణేశుడే స్వయంగా వచ్చాడా అనుభూతి కలిగేలా విగ్రహాలు తయారు చేస్తున్నారు. గత 5 ఏళ్ల నుంచి విజయవాడ కేంద్రంగా డూండి గణేష్ సేవా సమితి ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా గణేష్ ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన నిపుణులైన కళాకారుల చేతుల్లో నెలల కొద్దీ రూపుదిద్దుకున్న మండపం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటుంది. అయితే నిమజ్జనానికి మాత్రం ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తారు ఇక్కడి నిర్వాహకులు. డూండి గణేష్ సేవా సమితి ఆధ్వర్యంలో ఈ యొక్క మట్టి గణపతిని మనం ప్రతి సంవత్సరం కూడా ఇప్పుడు ఇది 5వ సారి మనం చేస్తున్నాం. ప్రతిసారి ఎకో ఫ్రెండ్లీ వినాయకుడిని మనం పెడుతున్నాం. ఎందుకంటే మీరందరూ చూస్తున్నారు, వినాయక చవితి అయిపోయిన తర్వాత అంతా కాలుష్యం అయిపోయి భావితరాలకు ముప్పుగా ఉంది. అందుకనే మేము ప్రజలకు కూడా అవేర్నెస్ ఇస్తున్నాం. అందరూ మట్టి గణపతినే పూజించండి, మీ ఇంటి విగ్రహాలు కూడా మట్టి గణపతిని పూజించండి, మన భవిష్యత్ తరాలకి ఇబ్బందులు లేకుండా చేయమని. అందుకని మేము ఈ యొక్క విగ్రహాన్ని కూడా అలాగే చేయడం జరిగింది. అలాగే ఏదన్నా చిన్న విగ్రహం 5 అడుగులు, 3 అడుగులు, 10 అడుగులు అంటే ఈజీగా ఉంటుంది. కానీ మనం దాదాపు 72 అడుగుల వినాయకుడు అయినా కూడా మనం మట్టితోనే చేస్తాం. దీనికోసం పూర్తిగా మేము ఒక కొబ్బరి పీచు, జనపనార, బంకమన్ను, ఇసుక, మట్టి, అలాగే ఇనుము ఇలాంటి పదార్థాలతోనే మనం ఈ వినాయకుడు తయారు చేసామండి. సో ఎక్కడి నుంచి ఎవరైతే తయారు చేసే వాళ్ళు ఉన్నారు వీళ్ళందరూ రావడం జరిగింది? ఎన్ని రోజులు పట్టడం? గత 3 నెలల నుంచి ఈ యొక్క వర్క్ చేస్తూ ఉన్నాం. బీహారు, ఒరిస్సా నుంచి దాని యొక్క ఆర్టిస్టులు వస్తున్నారు మన దగ్గరికి. వారు మన విజయవాడలో ఇది ప్రథమం కాదు, గతంలో డూండి గణేష్ విగ్రహాలు కూడా వీళ్ళే చేశారు. ఈసారి ఏంటంటే మన 72 అడుగుల గణనాథుని సిట్టింగ్ పొజిషన్లో పెట్టాం. గతంలో నిలబడ్డ వినాయకుడు ఉండటం వల్ల ఏంటంటే బాడీ కొంచెం సన్నగా ఉంటుంది. ఈసారి అది సిట్టింగ్ పొజిషన్లో ఒక మహారాజా చైర్లో కూర్చోబెట్టడం వల్ల విగ్రహం సైజు చాలా భారీగా పెరిగింది. అయినా కూడా మేము అదే విధంగా మనం మట్టి గణపతినే చేస్తున్నాం. మీరు 5 ఏళ్ల నుంచి చేస్తున్నామంటున్నారు. స్టార్టింగ్లో ఎకో ఫ్రెండ్లీనే యూజ్ చేసేవారా? అప్పుడు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వాడేవారా? సో దానికి దీనికి తేడా ఏమంటే ఏం చెప్తాం? మొదటి సంవత్సరం నుంచి ఎప్పుడు కూడా ఎకో ఫ్రెండ్లీ విగ్రహాన్ని చేస్తున్నాం. ఎప్పుడు మేము డిబేట్ అవ్వలేదు. కలర్స్ కూడా న్యాచురల్ కలర్స్, ఎనామిల్స్ లేకపోతే కెమికల్స్ అలా ఉండవు, న్యాచురల్ కలర్స్ వాడతాం. పూర్తి కంప్లీట్ ఎకో ఫ్రెండ్లీ విగ్రహాన్ని వాడతాం. అలాగే ఇక్కడ ఈ విగ్రహం తయారీయే కాదు, ప్రత్యేకతలు ఏంటంటే ప్రతిరోజు నిత్య హోమాలు చేస్తాం. అలాగే ప్రతిరోజు రాత్రి మహిళలతోటి ప్రత్యేకమైన పూజలు ఉంటాయి. అలాగే మీ అందరికీ తెలుసు, గతంలో ఈ గ్రౌండ్లో 5 అడుగుల వాటర్ వచ్చింది. అలాంటి సందర్భంలో కూడా మేము ఎక్కడ వెనకడుగు వేయకుండా మా భక్తులందరి దర్శనార్థం దాదాపు 1000 అడుగుల రన్నింగ్ ఫీట్ బ్రిడ్జి వేసి కూడా అందరికీ ఏర్పాట్లు చేయగలిగాం. లక్షల మంది భక్తులు వస్తారని మాకు తెలుసు. అందుకనే మేము ఆల్ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, అలాగే సెక్యూరిటీ, ప్రైవేట్ సెక్యూరిటీ కానీ, మా వాలంటీర్స్ కానీ అందరూ తీసుకొని మొత్తం క్యూ లైన్ సిస్టమ్, బార్గెటింగ్స్ అన్నీ పర్ఫెక్ట్గా ఏర్పాటు చేసుకుంటూ ఎంతమంది జనాలు వచ్చినా సరే వాళ్ళందరికీ, వృద్ధులు, వికలాంగులు, మహిళలు ఎలాంటి వాళ్ళు వచ్చినా సరే వాళ్ళకి తగిన ఏర్పాట్లు చేస్తున్నాం. వాళ్ళకి క్యూ లైన్లో వాటర్ ప్యాకెట్లు కానీ, బటర్ మిల్క్ కానీ ఇలాంటితో పాటు ప్రతిరోజు ప్రసాద వితరణ కూడా జరిగింది. ప్రోగ్రామ్స్ అన్నీ కూడా గత అనుభవం దృష్ట్యా మేము చాలా జాగ్రత్తగా ఉన్నాం. ఈసారి మాకు అదృష్టం ఏంటంటే ఆ రోజు బుడమేరు వచ్చి విజయవాడ అంతా మునిగిపోయినప్పుడు చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చారు. ఎందుకంటే భవిష్యత్తులో బుడమేరు విజయవాడకు వరద అనేది లేకుండా చేస్తానన్నారు. అన్నమాట ప్రకారం ఆయన మన బుడమేరుకి రిటైనింగ్ వాల్ కట్టారు, మీ అందరికీ తెలుసు. అందుకనే మనకి ఇటీవల కురిసిన వర్షాల్లో ఎక్కడ కూడా మనకి గ్రౌండ్లోకి చుక్క నీళ్ళు రాలేదు, విజయవాడలో కూడా ఎక్కడ వాటర్ రాలేదు. ప్రశాంతంగా భక్తులందరం కోలాహలంగా విద్యుత్ దీపాలంకరణతోటి అంగరంగ వైభవంగా గణేష్ ఉత్సవాలు చేసుకున్నాం. దేవతలకే విఘ్నాధిపతి మన వినాయకుడు.
ఆయన ఉత్సవాలు చేసుకోవడం మా అందరం ఎంతో సంబరంగా ఫీల్ అవుతున్నాం. ఇక్కడ ఆంధ్ర రాష్ట్రం అంటేనే పర్యావరణ కేంద్రం. మీరు ఎక్కడ చూసినా కూడా పచ్చటి పొలాలు, ప్రతి గ్రామానికి, ప్రతి జిల్లాకి, ప్రతి నియోజకవర్గానికి కూడా నీళ్ళ కనెక్టివిటీ ఉండే ఒక పచ్చటి ప్రాంతం మన ఆంధ్రప్రదేశ్. దాన్ని అందుకే అందరూ కూడా హరితాంధ్రప్రదేశ్ అని ముద్దుగా పిలుచుకుంటూ ఉంటారు. ఏదైతే ప్రభుత్వం ఏర్పాటు, ప్రభుత్వం వారి సూచనల మేరకు గతంలో కూటమి ప్రభుత్వం ఉన్నప్పుడు 2014లో ప్రభుత్వం వచ్చిన తర్వాత పర్యావరణానికి పెద్దపీట వేయాలని ఒక పెద్ద పిలుపు ఇచ్చారు. ఆ రోజు మేము బైఫర్కేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జరిగిన తర్వాత పెద్ద వినాయకుడు జరగాలంటే పండక్కి కేంద్రంగా ఒక చోటే ఎందుకు ఉండాలి, ఇక్కడ ఎందుకు మనం ఏర్పాటు చేయకూడదని చెప్పని అనుకున్నప్పుడు అధికారులతో మేము కూర్చొని చర్చించుకున్నప్పుడు ఒకటే వాళ్ళు సలహా ఇచ్చారు. మీరు చేసేవాళ్ళు మీరు, మేము ఓన్లీ సలహా ఇవ్వగలం. ఎకో ఫ్రెండ్లీకి వెళ్తే ఎలా ఉంటుందో ఒకసారి ప్రయత్నించండి అని చెప్పినప్పుడు ఎకో ఫ్రెండ్లీకి వెళ్తే అది మళ్ళీ నిమజ్జనానికి ఎలా ఉంటుంది, దాన్ని రోడ్డు మీద మనం మూవ్ చేయడానికి అవకాశం ఉంటుందా ఉండదా, మూవ్ చేస్తే మనకు వచ్చే ఇబ్బందులు ఏంటి అన్నీ క్యాలిక్యులేషన్ చేసుకొని మేము చర్చించుకొని ఇక్కడ ఒక నిర్ణయం తీసుకున్నాం. మనం ఎక్కడైతే ఫెసిలిటీస్తో వినాయకుడిని ఇక్కడ ఏర్పాటు చేస్తామో అదే వినాయకుడిని ఇక్కడ నీళ్ళతో కరిగించేస్తాం. ఈ నీళ్ళతో కరిగించడానికి లోపల నుంచి పంపింగ్ పద్ధతిలో మీకు ఏదైతే డ్రిప్పింగ్ ఇరిగేషన్లో పంపింగ్ ఉంటాయో ఆ పంపింగ్ పద్ధతిలో లోపలంతా కూడా ట్యూబులు అరేంజ్ చేయడం జరుగుతుంది. అలాగే విగ్రహం పైన ఇంకా అరేంజ్ చేయలేదు, అది పైన ఒక సట్రం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ సట్రంలో నుంచి వాటర్ అభిషేకం మాదిరిగా నవాభిషేకాలు చేస్తాం ఫస్ట్. ఆ తర్వాత బయట నుంచి ఫైర్ ఇంజన్ నుంచి మనం పంపింగ్ పద్ధతిలో వాటర్ కొట్టి వినాయకుడిని ఇక్కడే నిమజ్జనం చేసి ఐరన్ స్ట్రక్చర్ మాత్రం మిగిలిన తీసేస్తాం. ఆ మట్టిని ఇక్కడే ప్రజలకు పంపిణీ చేయాలని ఒక కొత్త మెథడ్ని అలవాటు చేయాలి అని ఒక కాన్సెప్ట్తో ఈ కార్యక్రమాన్ని అందుకు రూపొందించడం జరిగింది. మొట్టమొదటిగా 2015లో మేము 63 అడుగులు పెట్టాం. ఆ తర్వాత 72 అడుగులకు వచ్చాం, 72 అడుగులు కూడా వచ్చాం. ఆ తర్వాత మేము ఇంత పెద్దది పెడుతున్నా ఇంకా జనంలో మార్పు రావట్లేదు. క్వశ్చన్స్ వస్తూ ఉన్నాయి. అన్న వినాయకుడు అంటే రుంచున్న వినాయకుడు కాదు, సహజంగా కూర్చున్న వినాయకుడిని పూజ చేస్తాం. పట్టికి వినాయకుడు పెట్టాలంటే రుంచుంటేనే ఆ క్లారిటీ వస్తుంది, కూర్చున్నది ఖర్చు ఎక్కువ అయిపోద్ది, లేకపోతే మోడల్ రాదు అని అంటే ఈసారి ఆ పద్ధతి అంతా కూడా తీసి కూర్చున్న వినాయకుడిని 72 అడుగులు మీకు ఇక్కడ మేము ఏర్పాటు చేస్తాం. మీరందరూ కూడా చూడండి, నేర్చుకోండి, కూర్చున్న వినాయకుడిని అయినా పూజించండి, కానీ మట్టి వినాయకుడిని పూజించండి. ఇదే మా డూండి గణేష్ సేవా సమితి చెప్పేది. శాస్త్రం కూడా అదే చెప్తా ఉంది. మట్టితో పొలం మన్ను దగ్గర లేదా నది కృష్ణానది దగ్గర లేకపోతే చెరువు గట్టు దగ్గర దొరికే మట్టితో తయారు చేసి విగ్రహాన్ని పూజించాలి అనే మన శాస్త్రోపతంగా చెప్తా ఉన్నాయి. అదేవిధంగా శాస్త్రోపతంగా ఏదైతే నల్ల మట్టిగా, నల్లరేగడి మట్టి కానివ్వండి, ఎర్రమట్టి కానివ్వండి, ఇవన్నీ కూడా తీసుకొచ్చి ఇక్కడ మట్టితో విగ్రహాన్ని బొమ్మను తయారు చేసి ప్రజలకు అన్ని విధాలుగా కూడా అందుబాటులోకి ఏర్పాటు చేయడం జరుగుతుంది. గతంలో ఈ ప్రాంత వాసులు మట్టి ప్రతిమలు కావాలనుకుంటే హైదరాబాద్ వంటి మహానగరాలకు వెళ్లాల్సి వచ్చేది. కాలుష్య నివారణ కోసం ప్రతి ఒక్కరూ మట్టి ప్రతిమలని వాడాలని పిలుపునిస్తున్నారు. పెయింట్ వేసిన వినాయకులను వాడడం వల్ల నిమజ్జనం చేసేటప్పుడు నీళ్ళల్లో ఇట్లా ట్యాంక్ బండ అన్న చెరువులలో చేసేటప్పుడు కాలుష్యం అవుతుంది. చేపలకు, అడవి జంతువులకు, యానిమల్స్కి ఇలా పొల్యూషన్ వల్ల ప్రాబ్లం జరుగుతుంది. అందుకే మనం ఇట్లా మట్టితో చేసే వినాయకులను వాడాలి. ఇటు బంకమట్టితో చేస్తారు కదా, అది వాడాలి. దానివల్ల ఎటువంటి ప్రాబ్లం ఉండదు. మా డాడీ ప్రతి సంవత్సరం వెళ్ళి మట్టి వినాయకుడిని తెస్తాడు పెయింట్ లేకుండా. అది వాడుతూ మేము పూజ చేసుకుంటాం ఇంట్లో. తెలిసినట్టయితే నేను గణపతిని చదువు కోసం ఇంకా హెల్త్ కోసం ప్రేయర్ చేస్తాను ఎక్కువ. మట్టి విగ్రహాలపై తెలుగు రాష్ట్రాలలో ప్రత్యేక అవగాహన పెరిగింది. ఒకప్పుడు మహానగరాలకి పరిమితమైన మట్టి గణపతులు ఇప్పుడు అన్ని ప్రాంతాల్లో దర్శనం ఇవ్వడం ఆనందంగా ఉందంటున్నారు హైందవ ధార్మిక సంస్థలు. అధికారులు, స్వచ్ఛంద సంస్థలతో పాటు గణేశోత్సవ సమితి నిర్వాహకులు చేస్తున్న ప్రయత్నాలు, ప్రచారాలు ఇప్పుడిప్పుడే ఫలితాలను ఇస్తున్నాయి. విభిన్న ఆకృతులలో వినాయకుడిని ప్రతిష్ఠించి సుందరమైన మండపాలను నిర్మించి అత్యంత వైభవంగా వినాయక చవితి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు మండప నిర్వాహకులు. స్వచ్ఛంద సంస్థలతో పాటు ప్రభుత్వాలు చేస్తున్న విజ్ఞప్తులు కొద్దిగా ఫలితాలనిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎకో ఫ్రెండ్లీ గణేష్ పై పెద్ద ఎత్తున మక్కువ చూపుతున్నారు ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలు. కెమెరామెన్ గణేష్తో హరికిషన్, HM TV, విజయవాడ.